ఇది బొమ్మ బాగా ఆయన పిలుతా పరిష్కారం చేసుకో. వాళ్ళకు చెకప్ చేయించేసి వాళ్ళకు ఫ్రీగా కూడా కంటెంటాలు వచ్చే మార్గం మేము ఆలోచిస్తున్నాము. హిమోపతి డాక్టర్ నాగరాజాచారి వేదికపై రావాల్సినందుకు ధన్యవాదములు. ఆ టేబుల్తో పాటు అసలు కొసలు కావాలా, ఆ ఫ్యాన్ కూడా కొంచెం రిపేర్ ఉంది, అది కూడా కొంచెం ఏమన్నా నిలబడి నిలబడండి, లైన్గా ఉండండి, లైన్గా పెట్టుకోండి. నెక్స్ట్ నిలబడి గణేష్ చూడు సార్కాలు చూడు. ఓకే ప్రాథమిక చెకప్ అయిపోయింది. ఇప్పుడు చేసినాడా వెళ్ళిపోదాం. ఇప్పుడు అంతే సార్ వెనక్కి జరగ. చేసినామంటే అసమాచారం చేతిలో పట్టుకున్నా ఆర్టీ వేరే ఇట్లా ఉంది పోలిక అన్ని పడేసుకుంటారు, అన్ని పడేసుకుంటారు. చూడండి. ఓకే. మన ధర్మపురి కానీ చెన్నూరు కానీ ఆసోటపల్లిలో దీర్ఘకాలికంగా కడుపు నొప్పితో, మలబద్ధకంతో, వెన్నముక నొప్పితో, మెడ నొప్పితో, మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళకు సాంప్రదాయ ఆయుర్వేదిక వైద్యాన్ని అందించడానికి వైద్యానికంటే ముందు సలహాలు ఇచ్చి ఏ ఆహారం తీసుకోవాలా, ఎట్లా ఏమి ఏ కథ, విటమిన్స్ ఆహారం ఏమి నిన్నటిచ్చి ఆయన ఆకుతోటపల్లికి వచ్చి అక్కడ 2 ప్రోగ్రాంలు ఇచ్చి ఈరోజు కూడా వచ్చినారు. ముందు కూడా ప్రతి 3వ ఆదివారము మేమంతా కలిసి ఒకరోజు ఈ ఆఫ్థాల్మిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్జిఓ వాళ్ళు దూరం ఉన్నప్పుడు మేము ఫోన్లో మాట్లాడి, తర్వాత వీర సహకార వ్యూవర్స్ ఫౌండేషన్ కేంద్ర లోకేష్ గారు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. పేరుకి వ్యూవర్స్ ఫౌండేషన్ కానీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకుతోటపల్లి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట. అంటే ఆయన కొడుకు, ఆయన కోడలు, వాళ్ళ కూతురు సుచరిత సోషల్ చేశారు ఫారిన్లో. ఆమె కూడా వినూత్నంగా సేవా కార్యక్రమాలు అందించడానికి ముందుకు వచ్చినారు. ఆనాడు ఒకనొక నాడు మన రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెడ్ డొనేట్ కులానికి మతానికి దూరంగా సేవలు చేసినారు. అదే సేవతో ఈరోజు ఆయనకి సేవా కార్యక్రమాలని కొనసాగిస్తున్నాడు. 60 ఏళ్ల కిందట ఎవరైతే ఇక్కడ ఈ 2 జిల్లాలకు సేవ చేసి వచ్చినారో ఆయనకు పోటీ ఆనాడు లేదు, ఈనాడు లేదు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి స్వచ్ఛంద సంస్థ ఆయన యొక్క స్వచ్ఛమైన సేవా విధానాన్ని ఈరోజు గ్రహించే ప్రభుత్వం ఒక మంచి అవార్డు ఇచ్చినట్లు, పర్మిషన్ వచ్చిందంటే ఒక అవార్డు ఇచ్చినట్లు అనమాట, క్లియర్ అనమాట. సో అటువంటి వ్యక్తి మనకు బచ్చపల్లిలో ఉండడము, మనకు సేవా కార్యక్రమాలు, విద్యా వైద్య రంగాల్లో మనం పొందడము మనకు చాలా గర్వకారణము. మనం ప్రతి చోట చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అనమాట ఆయన విన్సెంట్ ఫెర్రర్ అంటే. సో ఈరోజు కార్యక్రమాల గురించి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది.
ఊర్లు కలవడం మాత్రమే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా మందికి మన పిల్లలు కూడా కంటి జ్ఞాన పరీక్షలు చేశారు. తర్వాత పంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారికి అటువంటి వైద్య సౌకర్యాన్ని అందించారు. ఇలాంటి ఇంకా పిల్లలు కూడా వాళ్ళకి పిల్లల్లో సృజనాత్మక శక్తి రేకెత్తించడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి గాను వాళ్ళ కలర్ పెన్సిళ్ళు, క్రేయాన్స్, తర్వాత వాళ్ళ బొమ్మలు వేయడానికి కావాల్సినటువంటి వస్తువులు పెద్ద దాతృత్వంతో వాళ్ళకి వితరణ చేస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా మన చిన్నూరు గ్రామంలో జరగాలని కోరుకుంటున్నాం. చిన్నలకు, తర్వాత వైద్యులకు, సేవకులకు, స్వచ్ఛంద సేవకులకు, మరి వైద్య సేవ చేస్తున్న వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మహనీయుడు దుర్మార్గులు ఒకప్పుడు దేశాన్ని దోచుకొని వెళితే ఆ దోచుకొని వెళ్ళినటువంటి ఒక దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక మహానుభావుడు మన విన్సెంట్ ఫెర్రర్ గారు. ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకొని నీళ్ళిచ్చి, అన్నం ఇచ్చి, ఆహారం ఇచ్చి, బట్టలు ఇచ్చి, వైద్యం ఇచ్చి, విద్యనిచ్చి రక్షించి మన దేశానికే కాదు ఇలాంటి వారు మన ప్రపంచానికే ఇలాంటి వారు చల్లగా వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి బంధువులకి అందరికీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు ఆయనకు, ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఈరోజు నేను మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలకి, వయోవృద్ధులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్న సేవా కార్యకర్తలందరూ కూడా మన నమస్కారం. శ్రీ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ అందరూ కలిసినాము. ప్రతి ఒక్కరూ సేవ మనం ఉండాలి. ఎందుకంటే మనిషి జన్మ అనేది చాలా దేవుడిచ్చిన మనకు వరం. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనిషి జన్మ అనేది చాలా విలువైంది. ఆ జన్మకు సార్థకత తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఎవరు? విన్సెంట్ ఫెర్రర్. మనిషి జన్మ ఎత్తిన దానికి ఎంత సేవ చేసినాడంటే, వాళ్ళ ఊరు కానీ ఊరికి వచ్చి, వాళ్ళ ఊరు కాదు అది, మన అనంతపురం జిల్లా, వాళ్ళ దేశం వదిలేసి ఒక జిల్లాకు వచ్చి, జిల్లాలో ఒక రాష్ట్ర లెవెల్లోనే ఒక పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని అంతా సర్వీస్ చేసినాడు ఆయన. వృద్ధులకైతేనే, పిల్లలకైతేనే. పత్రపల్లిలో ఆడిట్ ఉందంటే ఎంతమందికి ఉపయోగం. సగం జనాభా ఆడే చూపించుకుంటారు ప్రతి జబ్బుకు కూడా. అంటే అనంతపూర్లో ఉండాలి, పత్రపల్లిలో ఆడిట్. ఇట్లా ఆయన సేవలు మనము ఎంత పొగిడినా తక్కువే అవుతారు. ఆయన పొగిడే అంత మనుషులు కాదు మనం. అంత ఎత్తుకు ఎదిగినాడే. అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తిని మనం మర్చిపోకూడదు. విన్సెంట్ ఫెర్రర్ అంటేనే దేశ విదేశాల్లో ఒక పేరు. మన రాష్ట్రంలో, మన జిల్లాకే చాలా ఒక ఆనిముత్యం ఉన్నట్లు ఆయన. అంత మహోన్నత వ్యక్తిని మనం మరవరాదు. పాల్గొనడానికి మన డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క 80వ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం. మరియు ఇదే సంస్థలోనే మరి ఎంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు సేవలు అందించినటువంటి మన ఆర్టీటీ ఏరియా టీమ్ లీడర్ అయినటువంటి శ్రీ లక్ష్మణ్ సార్ గారు కూడా దీంట్లో పనిచేసి మరి మన ఫాదర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వినూతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అనివార్య కారణాల వల్ల వారు బయటకు రావడం జరిగింది. మరి అదేవిధంగానే బయటకు వస్తూ ప్రజల మధ్య ఉండాలనేటటువంటి అభిప్రాయంతోనే మన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిఎం సూర్య గారి పథకాన్ని వారు ఆ యొక్క స్కీమును ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఒక పథకాన్ని ప్రవేశపెట్టుకుంటూ వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విధంగానే పిఎం సూర్య గారు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఎవరైతే కరెంటు బిల్లు కట్టలేక మరి ఎక్కువ డిమాండ్ పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి సబ్సిడీ స్కీమును తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఎవరైతే అర్హులై ఉంటారో, ఎవరికైతే ముఖ్యంగా కావాల్సి ఉంటారో, వాళ్ళు ఎవరైతే మరి దరఖాస్తు రూపంలో మా దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మీ అందరికీ కూడా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా ధర్మవరం మండలం చెన్నూరు ప్రాథమిక మున్సిపల్ స్కూల్ నందు ఈరోజు బాలబాలికలకు స్కూల్ మెటీరియల్ అంటే చిన్నపిల్లలు పెయింటింగ్ చేసుకోవడం, పెన్సిల్, పెన్నులు, ఎరేజర్స్, ఇట్లా స్టాఫ్నర్స్ ఇట్లాంటివన్నీ కూడా మనము పిల్లలకు శ్రీ ఆదిత్య వైష్ణవి సోలార్ ఎంటర్ప్రైజెస్ నుంచి వాళ్ళకు దాతగా సహకారం అందించడం జరిగింది.
మరి ఇందులో మా సంస్థ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాగే చేస్తుంటారా మన ఇలాగే ప్రతి సంవత్సరం ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన మహానుభావుడు ఎంతో వేల మంది లక్షల మందికి సేవ చేసి ఎన్నో కుటుంబాలు మసిబారిన కుటుంబాలు వెలివేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రతి సంవత్సరం ఏదో మా చేతనైంది మేము చేయాలని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. గ్రామ ప్రజలు పిల్లలు మరి ఇక్కడ విచ్చేసినటువంటి స్వచ్ఛంద సేవా కార్యకర్తలు మరి ఆయి డాక్టర్ గారికి మరి హోమియోపతి డాక్టర్ గారికి మరి స్వచ్ఛందంగా పనిచేసినటువంటి వ్యక్తులు గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ శ్రీ విన్సెంట్ ఫెరర్ గారు ఆర్డిటి సంస్థ వ్యవస్థాపకులు మహానుభావుడు అనంతపూర్ జిల్లాని మరి 1969లో మరి ఆర్డిటిని స్థాపించి ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో చాలా కృషి చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అనంతపూర్ జిల్లాతో పాటు మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో ఎదుగుబడిన వర్గాలకు సేవ చేయడం జరుగుతుంది. అలాంటి మహనీయుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన సార్ గారి సత్య నిర్ధారణలు సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామంలో మేము చిన్నపిల్లలకి కొద్దిగా వాళ్ళల్లో ఒక సృజనాత్మకత వాళ్ళలో ఒక చదువు అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించాలనే ఉద్దేశం మీద కొంచెం డ్రాయింగ్ సంబంధించినటువంటి పెయింట్స్ కానీ తర్వాత పెన్సిళ్ళు పెన్నులు స్కేల్స్ ఇట్లాంటివి చిన్న చిన్నగా పిల్లలకు మోటివేషన్ రావడానికి కొంత మెటీరియల్ మేము సహాయ సహకారం అందివ్వడం జరుగుతూ ఉంది. మరి అదే విధానంలోనే మరి ఇంతమందిని పోగు చేసి మమ్మల్ని అందరినీ చిన్నూరు గ్రామానికి రప్పించినటువంటి మన సార్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలు కూడా ఇలాంటి మహనీయులు పెద్దలు కూడా ఇలాంటి మహనీయుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాల్లో ఉన్నటువంటి మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈరోజు మేము సోలార్ ఎనర్జీ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పిఎం సూర్య గారు రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సోలార్లో భాగంగానే ఈరోజు మన గ్రామంలో సోలార్ పిల్లలతో పాటు పెద్దలకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు